వేడి వేడి అన్నంలో టమాటా చారు వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ భయ్య. ఈ టమాటో చారుని ఎలా చేసానో క్లియర్ గా చూపిస్తా చూడండి. ముందుగా పావు కేజీ టమాటోని నీట్ గా కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, నిమ్మకాయ సైజంత చింతపండు, హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని అందులో ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటో రసం, పులుపుకి సరిపడా వాటర్, టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసి 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగించుకున్న టమాటో చారులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్ గా టమాటో చారు అయితే రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో టమాటో చారు వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ భయ్య.